చూసారా, ఫుల్లు ఎండలు ఉన్నాయి. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. 39 డిగ్రీలు కాస్తుంది ఎండ అయితే. ఇప్పుడు స్టార్ట్ అయింది దుబాయ్లో ఎండలు అయితే. చూడండి, నేనైతే వాషింగ్ మిషన్ పెట్టుకునేదానికి ఎంత సేఫ్గా చేసుకున్నానో ఒకసారి వీడియో చూడండి అందరూ కూడా, సరేనా? అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ కూడా బయటి కంట్రీస్లో ఉండే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇక్కడైతే ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయినాయి చూసారా. ప్రస్తుతానికి వాషింగ్ మిషన్ దగ్గరే ఉంది. వాషింగ్ మిషన్ దగ్గర కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. చూడండి ఎండలు ఎట్లా కాస్తున్నాయో, ఫుల్ ఎండలు. మాకు ఇంకా ఇక్కడ చెట్టు ఉంది, చెట్టు నీడ కింద నేను ఈ మారి రేకులు వేపించేస్తాను. అంటే ఎండలు కొంచెం ఎక్కువ ఎండలు ఉంటాయి కదా, అప్పుడు వాషింగ్ మిషన్ దగ్గర ఉండాలన్నా కష్టమే కదా. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చాలా అంటే చాలా ఎండలు విపరీతంగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. వాషింగ్ మిషన్ కొంచెం నీళ్ళలో పెట్టుకోండి బట్టలు వాషింగ్ చేసేటప్పుడు. నేనైతే ఇలాగ చేసుకున్నాను. చాలా అంటే చాలా ఎండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా కానీ కొంచెం సేఫ్లో ఉండండి. ఈ ఎండలకు దీనికి కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా కష్టం. కాబట్టి వాషింగ్ మిషన్ ఒకవేళ ఎండలో ఉన్నా కూడా మీ మేడాలతో చెప్పుకొని కొంచెం నీళ్ళలో పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ ఎండలకు మనకు అలవాటు అయ్యే వరకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకనేస్తే వీడియో తీసి పెడతాను. తెలియని వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఒకవేళ ఈ మారి రేకులు వేయించుకునేదో లేదంటే బాత్రూంలో పెట్టించుకునేదో వాషింగ్ మిషను అట్టా కొంచెం ఎండల్లో అయితే ఎవరు తిరగద్దండి, జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇది కొత్తగా వచ్చిన వాళ్ళకి మట్టుకే ఈ వీడియో. చూసారా, మాకైతే ఇక్కడ వాషింగ్ మిషన్లో పెట్టించేసా రేకులు వేయించి, బట్టలు ఆరేసుకునేదానికి ఈ మారి కమ్మి కట్టించేసా. చూడండి, ఈ మారి కమ్మి కట్టించాను అనమాట. చూడండి ఎట్లా ఎండలు కాస్తున్నాయి. ఈ ఎండలకైతే చాలా జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎండల్లో పోవాలనుకుంటే గొడుగు ఎత్తుకోబోండి, వాటర్ బాటిల్ ఎత్తుకోబోండి, మజ్జిగ అయితే కంపల్సరీగా తీసుకోండి. ఈ ఎండలకు దీనికి మనకు అలవాట్లేదు కాబట్టి. ఈ మన ఇండియా ఎండలు వేరు, ఇక్కడ బయట కంట్రీస్లో అరబ్బీ కంట్రీస్లో ఎండలు అంటే చాలా ఎండలు ఉంటాయి. చూడండి ఎట్ట కాస్తున్నాయో. నేను ఇప్పుడు ఇక్కడ రేకుల కింద ఉన్నా కూడా ఎండలు చూడండి, చాలా అయితే ఎండలు కాస్తున్నాయి. చాలా సేఫ్గా ఉండండి. నేనైతే ఇలాగ 3 వాషింగ్ మిషన్లు వరుసగా పెట్టించేసి ఇక్కడ కూడా నీళ్ళు బయట పోకన్నా ఆ పైపులు అయితే ఇలాగ వేసేస్తాను అనమాట. చూసారా, ఈ మారి ప్రతి ఒక్కరు కూడా సేఫ్గా ఉండండి. ఈ ఎండలకు దీనికి ఖచ్చితంగా పెరుగు అయితే ఉంటుంది. ఆ పెరుగు మజ్జిగ చేసుకొని తాగి కొంచెం సేఫ్లో ఉండండి. చూడండి, ఆ వాషింగ్ మిషన్ వాటర్ వస్తాయి కదా, ఎంత బాగా చూడు గడ్డి వచ్చింది. నెలకు ఒకసారి కట్ చేయించేస్తా. ఆ కట్ చేయించినా కూడా మళ్ళీ ఇదే మరొస్తూ ఉంటాయి. ఓకేనా? తెలుగు వాళ్ళు అందరికీ, తెలుగు ప్రజలకు అందరికీ చెప్తాను. తెలియని వాళ్ళు అయితే భయపడద్దండి. భయపడకన్నా మొగమోట పడకన్నా చెప్పండి, ఈ మారి ఎండలు ఎక్కువ ఉన్నాయి, మాకు కష్టంగా ఉంది, కొంచెం నీళ్ళలో పెట్టండి వాషింగ్ మిషన్ అనే చెప్పండి. మనం మంచిగా చెప్పుకుంటే వాళ్ళు కూడా వింటారు. ఇట్టుండదు కదా పరిస్థితి, మనం ఎండలకు పాటు తట్టుకోలేకుండా ఉండాలని చెప్పేసి వాళ్ళు వింటారు. మంచితనంతోనే చెప్పండి, కోపంగా చెప్పొద్దండి. కోపంగా చెప్తే ఏమంటే వచ్చి కొద్ది రోజులు కూడా కాలేదు కోపంగా మాట్లాడుతుంది అనుకుంటారు. మీరు నవ్వుతా మంచిగా మాట్లాడండి, వాళ్ళు దానికి ఎంత మంచిగా సమాధానం ఇస్తారంటే అంత మంచిగా సమాధానం ఇస్తారు. సరేనా? ఫుల్ ఎండలు ఉన్నాయి దుబాయ్లో. ఈ వీడియో 39 డిగ్రీల ఎండ కాస్తుంది. ఇప్పుడు స్టార్ట్ అయినాయి అంతే మాకు ఎండలు. ఇంకా రేపు నెల వచ్చే నెల ఉంటే ఫుల్ ఎండలు ఉంటాయి. చాలా సేఫ్గా ఉండండి. మీకు జ్యూస్ కానీ మజ్జిగ అయితే కంపల్సరీగా తీసుకోండి. మజ్జిగ తీసుకోకుండా అయితే ఉండద్దండి. మజ్జిగ దగ్గర పెట్టుకోండి. నిమ్మకాయ వేసి జ్యూస్ చేసుకొని తాగండి, చాలా మంచిది అందరూ కూడా. ఎందుకంటే ఈ ఎండలకు దీనికి చాలా కష్టం అనుకుంటామే కానీ ఈ ఎండలకైతే చాలా కష్టము. కొంచెం అందరూ కూడా సేఫ్గా ఉండండి, సరేనా? నిమ్మకాయ వేసుకొని నిమ్మ జ్యూస్ తాగండి, మజ్జిగ తాగండి. ఇంకా పెంతో ఉంటుంది, పెంతో తాగండి. ట్యాంక్ ఉంటుంది, ట్యాంక్ కూడా తాగండి. ఎందుకంటే కొత్తగా వచ్చినాము ఏమన్నా అంటారేమని భయపడద్దండి. వాళ్ళు కూడా మంచోళ్ళే, అరబ్బీ వాళ్ళు కూడా మంచోళ్ళే. ఎందుకంటే ఇంత ఎండల్లో వర్క్ చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా కష్టంగానే ఉంటుందని చెప్పేసి ఎవ్వరు ఏమనరు. సరేనా ఫ్రెండ్స్?
అందరూ కూడా నా వీడియో నచ్చితే కామెంట్ చేయండి. మన ఇండియాలో ఎలాగ ఉన్నాయో ఎండలు చెప్పండి. భలే అంటే భలే ఎండలు ఉన్నాయి. ఇక్కడ ఉండదు కదా, ఈ టెంట్ ఉండదు కదా, ఆ టెంట్ కవతలైతే మావి హోర్సు గుర్రాలు ఉన్నాయి. అక్కడైతే ఆ గుర్రాలు కనిపించకుండా ఇట్లా వేసాం. ఈ ఎండల్లో ఒక వీడియో పెడదాం తీసి అని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. అందరూ కామెంట్ చేయండి మీరుండే కల్లా ఎట్లా ఎండలు ఉన్నాయి. దుబాయ్లో అయితే మాకు 39 డిగ్రీలు కాస్తుంది ఎండ. కువైట్, బహ్రెయిన్, సౌదీ, ఖత్తరు ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశంలో కూడా ఎండలు అయితే తట్టుకోలేము, అసలు నీరసం వచ్చేస్తుంది. అందుకనేసే మీ దగ్గరలో మజ్జిగ, జ్యూసు అట్లాంటివి ఏమన్నా పెట్టుకోండి, తాగండి. ప్రతి ఒక్కరు కూడా మీరుండే కాడ ఎట్లా ఎండలు ఉన్నాయి ఏమని చెప్పేసి ఒకసారి వీడియో తీసి కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బయటవి వచ్చి టకామని ఏసీల కింద అయితే కూర్చోవద్దండి. ఏసీల కింద కూర్చుంటే చాలా ప్రాబ్లం వస్తుంది, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. వెంటనే ఏసీల కింద కూర్చోవద్దండి. వీలైనంత వరకు కొంతసేపు ఫ్యాన్ కిందో లేదంటే మామూలుగా కూర్చోండి. తర్వాత చల్లగాల్లో కూర్చోండి. చల్లని వాటర్ కూడా తాగొద్దండి ఎండకు పోయి వచ్చి. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీరుండే కాడ ఎట్లుందో ఎండలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్ అందరికీ. చూసారా ఈ మాకైతే బాత్రూంలో పెట్టేసినాం వాషింగ్ మిషను. 3 వాషింగ్ మిషన్లు బాత్రూంలో పెట్టాలంటే కష్టం కదా, అందుకని చెప్పేసి నేను ఈ రేకులు వేపించేసా. ఈ 2 సైడ్లు ఓపెన్లో ఉంటుంది, డోర్ ఏం లేదు, 2 సైడ్లు ఓపెను. ఈ పెట్టించేసాను. ఇక్కడైతే ఒక రాగి చెట్టు ఉంటుంది, చాలా చల్లగా ఉంటుంది. ఈ సేఫ్గా వాషింగ్ మిషన్లు తొందరగా చెడిపావు, ఇంకొచ్చి మనకు నీడ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ చేపించాను అనమాట.